ఒక్కొక్కరు అందరూ ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంతే, ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంతే అంటే ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంత కాదు. ఫోక్ ఇండస్ట్రీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నాకు ఫోక్ ఇండస్ట్రీ బువ్వ పెట్టింది. ఈరోజు జాను లిరి అనే ఒక అమ్మాయి ఉన్నదంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, ఆ పాటల వల్లనే, జానపద పాటల వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిల్చున్నా. నేను 4 పూటలు మా కొడుకు పెడుతున్నా, నేను తింటున్నా అంటే ఈరోజు ఫోక్ సాంగ్స్ వల్లనే. 10 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మేమున్నప్పుడు, ఫోక్ ఇండస్ట్రీలో మేమున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ వల్ల గొడవలేదు, ఏ డిఓపి వల్ల గొడవలేదు, ఒక హీరోయిన్ వల్ల గొడవలేదు, ఎలాంటి అక్ర సంబంధాలు లేవు, ఎలాంటి లీగల్ అఫైర్స్ లేవు, ఏదీ లేదు. మాకు అప్పుడు రూమ్స్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఒక ఇంట్లో మాట్లాడితే ఒక 10 మంది దాకా ఒక షాప్ వేస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా మేము పడుకునేటోళ్ళం. ఏది పెడితే అది తినేటోళ్ళం. కారం ఉంటే కారం, పచ్చడి ఉంటే పచ్చడి, ఏది ఉంటే అది మేము తినేటోళ్ళం. ఫోక్ సాంగ్స్ గురించి మా జానక్ ఏదో మాట్లాడుతుంది, ఒకసారి వినండి గాయస్ అందరూ. ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంతే అంటే ఫోక్ ఇండస్ట్రీ అంత ఇంత కాదు. ఫోక్ ఇండస్ట్రీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నాకు ఫోక్ ఇండస్ట్రీ బువ్వ పెట్టింది. ఈరోజు జాను లిరి అనే ఒక అమ్మాయి ఉన్నదంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, ఆ పాటల వల్లనే, జానపద పాటల వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిల్చున్నా. నేను 4 పూటలు మా కొడుకు పెడుతున్నా, నేను తింటున్నా అంటే ఈరోజు ఫోక్ సాంగ్స్ వల్లనే. 10 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఓకే, 10 సంవత్సరాల నుంచి లేదంట ఎక్కకు ఇట్లాంటివి చిల్లర పంచాయతీలు. ఈ మధ్య వచ్చిందంట. అంటే ఎక్క 10 ఏళ్ల నుంచి ఉంది. అప్పుడు ఎక్కకి ఇలాంటి ఇబ్బందులు ఏమి జరగలేదన్నమాట. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు మన అక్క అభిప్రాయం అనమాట. సో మన అక్క ఎవరికి ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. మన అక్క జెన్యున్ గా పైకి ఎదిగిందంట. సరే, నువ్వు ఎదిగింటావు, మిగతా వాళ్ళు కూడా అంతే అని కూడా అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, అది కమిట్మెంటో అది నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ నువ్వేదో పతిత్వం అన్నట్టు వేరే వాళ్ళని దిగదార్చాల్సిన అవసరం లేదు జానక్క. నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఎలా పైకి ఎదిగావో అది నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది జానక్క. ఓకేనా? నువ్వు నీ పని చూసుకో జానక్క. నిన్నెవరు గెలకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జోలు ఎవరు రావట్లేదు. ఫోక్ సాంగ్ గురించి అంటున్నారు, మధ్యలో నీకెందుకు దూలా? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రియాక్ట్ అవ్వట్లేదు కదా, మధ్యలో మీరెందుకు వస్తున్నారు అక్క? నీ కొడుకు నా కొడుకు నేను 4 పూట్ల తింటున్నామన్నారు కదా. సో నిజంగా నువ్వు ఎవ్వరికి ఎటువంటివి ఇబ్బందులు లేకుండా, ఐ మీన్ పక్కా లోకల్ గా చెప్పాలంటే నువ్వు ఎవరి దగ్గర ఉండకుండా, ఎవరి దగ్గర లొంగకుండా, ఎవరి దగ్గర పడుకోకుండా నువ్వు ఎదిగానని చెప్పి నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు జానక్క. తర్వాత మాట్లాడేసుకుందాం. ఇవన్నీ ఒకరి గురించి నువ్వు నీచం చేసి నువ్వేదో ఎవరెస్ట్ లో నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ముందు నువ్వు కమిట్మెంట్ ఇవ్వకుండానే ఈ ఫీల్డ్ లో ఎదిగావా 10 ఏళ్ల నుంచి? చెప్పు జానక్క, దానికి సమాధానం చెప్పు. నీ కొడుకు మీద ఒట్టేసుకొని చెప్పు, ఓకేనా? ఎందుకంటే ఆ ఫీల్డ్ లో కమిట్మెంట్ లేని అవకాశాలు రావు, ఇది నిజం. దానికి నువ్వు పెద్ద రియాక్ట్ అయ్యి నువ్వేదో పెద్ద నేను తోపు, నేను హైలైట్, నేను పక్కా నిజాయితీగా ఉంటా, నేను నీతిగా ఉంటా అన్నట్టుగా నువ్వు నిన్ను క్రియేట్ చేసుకోకు. నువ్వేంటో మాకు తెలుసు జానక్క. నువ్వు నీ గురించి ఓవర్ బిల్డప్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మొదలు ఇది మ్యాటరే కాదు, పక్కకు దొబైసే.